అనిపించింది బ్రో వెంకటేష్ గారు అన్న అన్న ఏమన్నా ఏం సినిమా అన్నా ఏం కామెడీ అన్న మామూలు కామెడీ కాదన్నా అది వేరే లెవెల్ కామెడీ అన్న నిజంగా సార్ వెంకటేష్ గారు వద్దు సార్ ఏం కామెడీ సార్ వేరే లెవెల్ సార్ ఏంది సార్ మీరు టైటిల్ పెట్టిరు అనుకున్నా సార్ సంక్రాంతికి హిట్ కొడుతురు అనుకున్నా సార్ బ్లాక్ బస్టర్ కొడతారు అనుకోలేదు సార్ నిజంగా చెప్తున్నా సార్ వద్దు సార్ ఏం కామెడీ సార్ ఫ్యామిలీ ఆడియన్స్ని బతికించే సినిమా అన్న ఇది ప్రతి ఫ్యామిలీ ఆడియన్స్ చిన్న పిల్ల నుంచి చిన్న పిల్ల ముతుక మూల అందరూ చూడాల్సిన సినిమా చచ్చిపోయే ముసలామె కూడా చూస్తే సినిమా లేచి బతుకుతుంది అన్న సినిమా వేరే లెవెల్ ఉందన్న వద్దన్న సంక్రాంతికి వస్తున్నామన్నా మా ఫ్రెండ్ పేరు క్రాంతి ఈ మా వెంకటేశ్వర అన్న వచ్చేసి ఈ సంక్రాంతి మామూలుగా అంటే మామూలుగా లేదన్నా వేరే లెవెల్ అన్న సినిమా నిజంగా చెప్తున్నా అన్న నా మీద పోలీస్ స్టేషన్లో అయింది కేసు మన ముందుకు వచ్చేసి వెంకటేష్ వేరే లెవెల్ అన్న నిజంగా అన్న సినిమా వేరే లెవెల్ అన్న ఆ సినిమా వేరు ఈ సినిమా వేరన్న ఇది ఎంత బడ్జెట్లో వచ్చిందో అంత బడ్జెట్ కంటే ఎక్కువ అన్న బ్లాక్ బస్టర్ అన్న హిట్ కొట్టేసిందన్న వెంకటేష్ గారికి ఎన్ని సినిమాలు వచ్చినాయో అన్ని సినిమాల కంటే ఎక్కువ అన్న అన్న వేరే లెవెల్ అన్న ఫోన్లు చేస్తూనే అన్న వెంకటేష్ గారు వేరే లెవెల్ కామెడీ అన్న కడుపు ఉబ్బ నవ్వుకోవచ్చు అన్న సినిమా మాత్రం మళ్ళీ మరో F2 అన్న చాలా బాగుంది ఎంటర్టైన్మెంట్ ఉంది అసలు అనిల్ రావుపూడి గారికి దండం పెట్టాలా అసలు మనందరూ తెలుసు తమన్ అంటే బాలకృష్ణ ఇట్లా కొంతమంది కాంబినేషన్ ఉంటుంది అన్న వెంకటేష్ అంటే ఖచ్చితంగా ఇప్పుడు మనకు అనిల్ రావుపూడి గారికి గుర్తొస్తారు అసలు కామెడీ టైమింగ్ నిజంగా ఈ రీసెంట్ టైమ్స్లో అసలు అంత కామెడీ సినిమా పిచ్చ కామెడీ అన్న ఏది రాలేదు చాలా బాగుంది అన్న సినిమా ఎలా అనిపించింది అన్న మన సంక్రాంతికి వస్తున్నాం వెంకటేష్ గారు సంక్రాంతికి వస్తున్న వెంకటేష్ గారు సంక్రాంతికి వస్తున్న మూవీ సినిమా ఇది ఒక బ్లాక్ బస్టర్ మూవీ ఎందుకంటే ఒక వెంకటేష్ సినిమా అంటే సంక్రాంతికి వచ్చిందంటే ఒక లక్ష్మి ఒక రాజా ఒక కలిసి ఉందాంరా ఒక ప్రేమించుకుందాంరా ఇలాంటి సినిమాలు అంటే వెంకటేష్ సినిమా వస్తుందంటేనే అప్పట్లో ఒక లేడీస్కి ప్రతి ఒక్క ఇంట్లో సంక్రాంతి వెంకటేష్ సినిమా వస్తుంది ప్రతి ఒక్కళ్ళు కదులుతారు మూవీ చూడడానికి అలాంటి సినిమానే మన అనిల్ రావు డైరెక్షన్లో మళ్ళీ వెంకటేష్ గారి సినిమా వచ్చింది ముందుగా సార్ యాడ్సాప్ సార్ ఛానల్ తర్వాత మళ్ళీ ఒక సంక్రాంతి మళ్ళీ బరిలో దిగిన మా విక్టరీ వెంకటేష్ గారు ఇది ఒక మంచి సినిమా ఒక మంచి కామెడీ సినిమా ఇది ఒక మంచి బెస్ట్ మూవీ అని చెప్పొచ్చు అండి ఎక్కడ కూడా బోరింగ్ లేకుండా కథ మాత్రం చాలా కొత్తగా తీసిన ఒక డిఫరెంట్ విషయం సాంగ్స్ చాలా బాగుంది ముందుగా గోదావరి గట్టు ఆ పాట రమల గోగుల వారి పాట అప్పట్లో లక్ష్మీలా ఎంత సాంగ్స్ హిట్ కొట్టిండో మళ్ళీ గోదావరి గట్టు ఈ పాట గట్టు మీద ఇంకా బాగుంది పాట ఎక్కడ కూడా ఇద్దరు హీరోలు బాగా చేసారు మళ్ళీ ఐశ్వర్యరాయ్ చూస్తుంటే మళ్ళీ మనకు ఒక సౌందర్య గుర్తొచ్చింది అప్పట్లో కాంపిటీషన్ అంటే వెంకటేష్ గారు సౌందర్య అంటే మనం ఏదో ఎంజాయ్గా చూస్తున్నప్పట్లో మనం ఇప్పుడు ఐశ్వర్యతోటి మళ్ళీ వెంకటేశ్వర జోడీ బాగా సెట్ అయింది ఒక స్క్రీన్ మీద మంచిగా చూసుకోగలుగుతాం మనము ఆడియన్స్కి ఎక్కడ లోటు లేకుండా మంచిగా తీసిండు సినిమా ఎలా అనిపించింది అన్న అంటే కామెడీ అవన్నీ ఎలా చాలా బాగుంది కామెడీ మాత్రం చాలా బాగుంది కొత్తగా ఉంది ఒక డిఫరెంట్గా ఉంది ఎక్కడ కూడా తగ్గకుండా చాలా బాగా తీసింది అనిల్ రావుపూడి డైరెక్షన్ అదే అంటే అనిల్ రావుపూడి గారు ఏదైనా కథ తీసుకుంటే ఆడియన్స్కి ఏది కావాలో అదే చూపిస్తాడు అయినా వేస్ట్గా చేయడు అంటే ఆడియన్స్ వచ్చినా కూడా ఖుషిగా పోవాలి సినిమా చూసి కూడా ప్రజలు ఎంజాయ్ చేయాలని తీస్తాడు కానీ ఎక్కడ కూడా బ్యాడ్గా తీయడు ఆయన సినిమా తీసిన కూడా ఎక్కడ కూడా బ్యాడ్గా లేదు మంచి మెసేజ్ సినిమా ఉంటుంది వచ్చిన వాళ్ళు కూడా నవ్వుకొని పోవాలి సినిమా అంత బాగుంటుంది సినిమా ఇది ఒక బ్లాక్ బస్టర్ మూవీ సంక్రాంతికి ఒక బెస్ట్ మూవీ అని చెప్పొచ్చు జై విక్టరీ